ఎప్పుడైతే నీ కోరికలు మితంగా ఉంటాయో అప్పుడే నీ బాధలు కూడా పరిమితంగా ఉంటాయి. కోరికలే గుర్రాలైతే బాధలు కూడా అలానే ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. ఒకవేళ నీ మాటల్లో స్పష్టత లేకపోతే మౌనంగా ఉండటమే ఉత్తమం. కష్ట సుఖాలను త్రాసులో సమానంగా చూసినప్పుడే నీ జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. జరిగేది జరగక మానదు, జరగనివి ఎప్పటికీ జరగవు. ఈ సత్యం తెలుసుకుంటే నీ జీవితంలో కలత చెందాల్సిన అవసరమే ఉండదు. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆయుధాలు మనిషిని ఒకసారే గాయపరచగలవు, కానీ కోపం మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. ప్రమాదకరమైన ఈ కోపాన్ని తగ్గించుకో. సత్యంతో జీవించేవారి వెంట ఆ దేవుడి రూపం ఎల్లప్పుడూ కనిపిస్తుంది. శత్రువులు అంటే ఎవరో కాదు, ఎక్కడో ఉండరు. నీలోని కోపం, ద్వేషం లాంటి అనారోగ్యకరమైన గుణాలే నీ మొదటి శత్రువులు. ఎప్పుడైతే ఉన్నవాటితో సంతోషించక లేని వాటి వెంట వెంపర్లాడతావో నీవు ఎప్పటికీ సుఖంగా జీవించలేవు. నీవు వెంటపడే కొద్దీ అవి మరింత దూరమవుతాయి. కాబట్టి ఉన్న వాటితో తృప్తిపడటం నేర్చుకో. నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఎప్పుడూ బాధపడకు, భయపడకు. సమస్యలు మనిషికి కాక మానుకు వస్తాయా? సమస్యలను అధిగమించటంలోనే ఉంది అసలు జీవిత సత్యం. సమస్యలను అధిగమించలేక అలానే కూర్చుంటే మనం ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప వారి చరిత్రలను చూడలేం. ఎప్పుడు మనసును నెగిటివ్ థాట్స్లోకి తీసుకువెళ్లకుండా ఆనందంగా ఉంటారో వాళ్ళే అసలైన విజేతలు. పైకి కనిపించే అందం అసలైన అందం కాదు. నీ హృదయ సౌందర్యమే గొప్పది. మెరిసేదంతా బంగారం కాదు, చూసేవన్నీ నిజం కావు. మనసు లోతుల్లోకి ఎవరైతే తొంగి చూస్తారో వాళ్ళే అన్ని విషయాల్లో కరెక్టుగా ఉంటారు. బాధలు వచ్చినప్పుడు భగవంతుడి చెంతకు వస్తావు, అదే బాధలు లేనప్పుడు భగవంతుణ్ణి దూరం పెడతావు. సో భగవంతుడికి నీవు ఎంత దూరంలో ఉంటావో నీకు కూడా భగవంతుడు అంతే దూరంలో ఉంటాడు. తనని తాను ఉద్ధరించుకోలేని వాడు పక్కవారిని ఉద్ధరిస్తాడనుకోవటమే అసలైన విచిత్రం. ముందు నువ్వు గెలిచి చూపించు. అప్పుడే నువ్వు చెప్పే నీతులు, ప్రవచనాలు ఎవరైనా వింటారు. చెడ్డవారితో చేసే స్నేహం నీ జీవితాన్ని ఎప్పటికైనా చీకటిలో పడేస్తుంది. అంతేకాదు నీ ఆలోచనలన్నీ చెడు మార్గం వైపే ప్రయాణిస్తాయి. బద్ధకం, నిర్లక్ష్యమే నీ జీవితంలో నిజమైన శత్రువులు. కాబట్టి నిర్లక్ష్యాన్ని వదిలి లక్ష్యం వైపు అడుగులు వేయి.